బుక్ స్టాల్లో ఇద్దరు యవ్వన బిడ్డలు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు రవికిరణ్ విక్టర్ పాల్. అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. పాలిటెక్నిక్ చదువుతూ మొత్తానికి పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ మన మందిరానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఆ బాబు జీతం 13,000 రూపాయలు. నాతో కాస్త పరిచయం అయిన తర్వాత మేబీ 19-20 సంవత్సరాల వయసులో ఉన్న ఆ యవ్వన బిడ్డ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. తమ్ముడు, దేని కొరకు ప్రార్థన చేయమంటావు రవికిరణ్ అన్నా. ఏమన్నాడు తెలుసా? భవిష్యత్తులో ఇదే హైదరాబాదులో నేను ఒక కంపెనీ స్థాపించేటట్లు, ఈరోజు ఒక కంపెనీలో పనివాడిగా పనిచేస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటి కంపెనీకి నేను యజమానుడిగా మారేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. సహజంగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లోడు ఆ మాటలంటే వినేవాళ్ళు కొన్నిసార్లు ఏమనుకుంటారు తెలుసా? మనోడు కాస్త బడాయోడులాగా ఉన్నట్టున్నాడు, వీడంట కంపెనీ పెడతాడట, చదివింది పాలిటెక్నిక్. ఏంటే ఈ పాలిటెక్నిక్ ఆయన కంపెనీ పెడతాడట, ఈ కాస్త బడాయి మాటలా ఉంటాయే అన్నట్లు కొన్నిసార్లు అనుకుంటారు. ఆ తమ్ముడు నోటి నుంచి ఆ మాట రావటంతో నా హృదయం ఉప్పొంగి, దేవుడు ఈ మాటను స్థిరపరచునుగాక అన్నా. ఇంజనీరింగ్ పూర్తయింది, ఎంటెక్ పూర్తయింది, ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేవాడు. దేవుని కృప, ఒక 6 నెలల క్రితం సొంత కంపెనీ పెట్టుకోవటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. 19 సంవత్సరాల చిన్న పిల్లోడు, ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. ఈరోజు వాక్యం వింటున్న నా తోటి దైవ సేవకులారా, ఈరోజు వాక్యం వింటున్న నా దేవుని ప్రియులారా, ఆలోచనలు ఎప్పుడు నీ బ్రతుకులో ఉన్నతంగా ఉండని. నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నీ భవిష్యత్తును కూడా నీ దేవుడు అంత ఉన్నతంగా తీర్చిదిద్దునుగాక. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ తాత ముత్తాతల వంశంలో అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులేనా? మీ తాత ముత్తాతల వంశంలో రెక్కాడిన డొక్కాడని పేద స్థితిలో పుట్టి పెరిగిన స్థితిగతుల ఒక మాట అడుగు, దేవా నా తల్లి వంశంలో, నా తండ్రి వంశంలో, నేను బ్రతుకుతున్న గ్రామంలో ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభువా. ఈ స్థితిలో బ్రతకొద్దు, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నన్ను లేవనెత్తాయని ప్రభు సన్నిధిలో నువ్వు కోరుకున్నట్లుగానే నా దేవుడు నేను దీవిస్తాడు.